హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో మనం రేషియోస్ సంబంధించి కంపారిజన్ ఆఫ్ రేషియోస్ డిస్కస్ చేసాం. మరి ఈ పర్టిక్యులర్ వీడియోలో మరి ప్రపోర్షన్ వాట్ ఈజ్ ప్రపోర్షన్ అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం త్రూ ఏ డయాగ్రామ్. లెట్స్ సీ హియర్ a picture. It is a original one which is whose length is about 3 centimeters and width is about 2 centimeters. దీన్ని ఏం చేశారు, ఇక్కడ 3 types కి ఇక్కడ ఎన్లార్జ్ చేయడం జరిగింది. లెట్స్ సీ హియర్ లెంత్ బికమ్స్ 6 and breadth becomes 2 units, that is 2 centimeters. Here length is 3 centimeters and breadth is 4 centimeters. Here 6 and 4. మరి ఇప్పుడు ఈ లెంత్ బ్రెడ్త్ మధ్య రేషియో చూస్తూ వెళ్దాం. ప్రతి పిక్చర్కి సంబంధించి లెంత్ బ్రెడ్త్ రేషియో చూసామనుకోండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ పిక్చర్ అండ్ రేషియో ఏది లెంత్ ఇస్ టు బ్రెడ్త్ అంటే ఒక సింప్లెస్ట్ ఫామ్ కూడా రాద్దాం. సింప్లెస్ట్ ఫామ్ లెట్స్ సీ. ఇక్కడ దీని పిక్చర్ ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్చర్ అన్నాం. ఒరిజినల్ లో మనకు లెంత్ ఈజ్ అబౌట్ 3 centimeters and breadth is 2 centimeters. That is 3:2. It is already in simplest form, so it is 3:2. In picture 1, this is picture 1, 6:2. 6:2. చూడండి, ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మనము 2 1s 2 3s are cancel అవుతుంది. That is 3:1. This is the simplest form of 6:2. And థర్డ్ వన్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ సెకండ్ వన్ ఏముంది మనకు, లెంత్ ఈజ్ 3 units and width is or breadth is 4 units. 3:4. Already in simplest form it is 3:4. Final one, that is third one. చూడండి, length is about 6 and breadth is about 4. So cancellation చేస్తే 2 3s are 2 2s are 3:2. ఇప్పుడు ఈ యొక్క సింప్లెస్ట్ ఫార్మ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒరిజినల్ వచ్చేసి థర్డ్ దానికి ఈక్వల్ గా ఉంది. అంటే 3:2 ఈజ్ సేమ్ యాజ్ 6:4. మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు ఇక్కడ అంటే 3:2 ఈజ్ ఈక్వల్ టు 6:4. అంటే ఇక్కడ మీరు లెంత్ ను బ్రెడ్త్ ని మనము ఈక్వల్ గా మనము ఎన్హాన్స్ చేయడం జరిగింది అని అర్థం. అంటే ఇది కరెక్ట్ గా ఈ ఒరిజినల్ పిక్చర్ వచ్చేసి ఇది కరెక్ట్ గా సిమెట్రిక్ గా కనబడుతుంది. ఈ రెండు చూడండి, ఇది వచ్చేసి వీటి యొక్క ఫేసెస్ పైకి వెళ్ళినట్టుగా, వాటి యొక్క ఈ విడ్త్ చూడండి, విడ్త్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి విడ్త్ పెరిగింది, వాటి యొక్క హైట్ అనేది తక్కువ ఉంది. కానీ ఈ రెండు ఒరిజినల్ తర్వాత ఇది కరెక్ట్ గా మనకు ప్రపోర్షనేట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రపోర్షనేట్ ఎప్పుడు అవుతుంది అంటే whenever their ratios are equal or same. See, like here 3:2 is equals to what? 6:4. ఈ విధంగా ఉంటే మనము వాటిని ప్రపోర్షన్ లో ఉన్నాయి అని అంటాం అన్నమాట. Whenever two ratios are same, whenever two ratios are equal, then we can say the numbers are in proportion. Let us generalize this. If the ratio of A and B ratio is equal to the ratio of C and D, then we can say that they are in proportion. That is A, B, C, D are in proportion. దీన్ని మనం ఏం రాస్తామంటే we write it as A is to B is as C is to D. ఈ విధంగా రాస్తాము ఎప్పుడు whenever two ratios are equal. దీన్ని ఏ విధంగా చదువుతాము, read as A is to B as C is to D అని చదవాలన్నమాట. ఓకేనా? దీన్ని ఇలా అయినా రాయొచ్చు, లేదంటే ఈక్వల్ సింబల్ కూడా యూజ్ చేయొచ్చు. A is to B is equal to C is to D. ఈ విధంగా కూడా మనము రాయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఈ రేషియోలో యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ అంటే ఫస్ట్ రేషియోలోని యాంటిసిడెంట్, సెకండ్ రేషియోలో ఏదైతే ఈక్వల్ రేషియో ఉందో అందులోని కాన్సిక్వెంట్, ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి 3 × 4, 3 × 4. అలాగే ఫస్ట్ రేషియోలోని కాన్సిక్వెంట్, సెకండ్ రేషియోలోని యాంటిసిడెంట్, ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి 2 × 6. ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. చూడండి 3 × 4 = 12 is equals to 2 × 6 = 12. ఇది ఎప్పుడు వెనెవర్ 4 numbers are in proportion. వీటిని మనం ఏం రాస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ వీటిని ఏమంటాం అన్నాను ఎక్స్ట్రీమ్స్. వీటిని ఏమంటాం అంటే మీన్స్ అంటాం అన్నమాట. is equals to ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనం ఏం రాయొచ్చు అంటే therefore A into D is equals to B into C. That is what? Product of extremes is equals to product of means అని రాస్తాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే whenever 4 numbers are in proportion. ఎప్పుడు ప్రపోర్షన్ లో ఉంటాయి అంటే అందులో ఉన్నటువంటి 2 numbers యొక్క రేషియో రిమైనింగ్ 2 numbers యొక్క రేషియోకు ఈక్వల్ అయినప్పుడు వాటిని ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్పడము జరుగుతుంది. మరి వీటికి సంబంధించి కొన్ని సమ్స్ చూద్దాం. లెట్స్ సీ. ఇందులో నేను చెప్తాను, రిమైనింగ్ మీరు చేయండి హోంవర్క్ గా. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ లో ఉన్నాయా లేదా చెక్ చేయండి అంటున్నారు. ఇక్కడ చూడండి దీని యొక్క సొల్యూషన్ చూడండి. ఇక్కడ 4 numbers ఇచ్చారు. ఫస్ట్ 2 numbers యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయి. 10:12. దీని సింప్లెస్ట్ ఫామ్ లో రాసామనుకోండి దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 తో 2 5s are 2 6s are విచ్ ఈస్ 5:6. మరి రిమైనింగ్ 2 numbers యొక్క రేషియో కనుక్కోండి 15:18. ఇవి రెండు కూడా దేంతో డివిజన్ అవుతాయి? దే ఆర్ డివిజిబుల్ బై 3. 3 5s are 3 6s are which is 5:6. So here the two ratios are equal. So therefore we can say they are in proportion. Therefore 10, 12, 15, 18 are in proportion. అని రాయడం జరుగుతుంది. ఇదే విధంగానే ఈ 3 సమ్స్ మీరు హోంవర్క్ గా చేయండి. తర్వాత సెకండ్ వన్ చూడండి. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రపోర్షన్ అని ఇవ్వడం జరిగింది. అవునో కాదో చెక్ చేయండి అంటున్నారు. అయితే ట్రూ లేదంటే ఫాల్స్. 4:2 ఈజ్ యాజ్ అని చదవాలి. ఈజ్ యాజ్ 14:7 అన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం మరి అంటే ఇలా మనం క్యాన్సిలేషన్ చేసి ఈక్వల్ కాదో చెక్ చేయొచ్చు ఒకటి. లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కూడా చెక్ చేసి ఈక్వల్ అయితే ఎస్ ఇట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఇట్ ఈస్ ఫాల్స్. చూడండి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఎంతో చూడండి. ఎక్స్ట్రీమ్స్ దట్ ఈస్ 4 × 7. 4 7s are 28. Then product of means 2 × 14. 2 14s are 28. మరి రెండు ఈక్వల్ అయినాయి కదా? ఎస్ దే ఆర్ ఎస్ అని రాస్తే చాలు అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రపోర్షన్ అని ఇవ్వడం జరిగింది. ఎస్ఆ నోనా రాస్తే చాలు. ఎస్ ట్రూ లేదంటే ట్రూ అని రాస్తాం, అదర్వైజ్ ఇట్ ఈస్ ఫాల్స్. ఇది కూడా చూడండి ఇక్కడ అంతే. నువ్వేం చేయాలా? ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకో. ఒకవేళ ఈక్వల్ వస్తే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. నోట్ డౌన్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకొని హోంవర్క్ నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత ఇలాంటి సమ్సే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ. ఇక్కడ ఒక బ్లాంక్ ఇచ్చారు మనకు. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్. ఖచ్చితంగా నువ్వు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్, ఇక్కడ చూడండి. ఇందులో థర్డ్ వన్ నేను చెప్తాను, రిమైనింగ్ మీరు చేయండి. ఇక్కడ చూడండి 34:102 ఈజ్ యాజ్ 27
ఈజ్ టు బ్లాంక్ అన్నాడు. ఆ బ్లాంక్ అలాగే ఉండండి, బాక్స్ లాగే రాసు. బ్లాంక్ ఎక్కడైతే ఉందో అది మొదటగా తీసుకోండి. ఎక్స్ట్రీమ్లో ఉంది కదా, కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ఫార్ములా లాగా రాసేస్తాం అన్నమాట. ఖచ్చితంగా బ్లాంక్ అన్నప్పుడు మనం ట్రూ ఆర్ ఫాల్స్ కాదు, ఇవి రెండు ఈక్వల్ అనే మనము అనుకోవాలన్నమాట. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏమైతే మనకు 34 ఇంటూ బ్లాంక్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 102 ఇంటూ 27. మీరు ఇది మల్టిప్లై చేయొద్దండి, ఫైనల్గా ఇంకా సింప్లిఫికేషన్ అయిన తర్వాత మల్టిప్లికేషన్ చేసుకొని ఈజీ అనిపిస్తుంది. మనకి ఇది కావాలి కాబట్టి బ్లాంక్ అలాగే రాసుకుంటాం. 34 మల్టిప్లై చేస్తుంది, అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది, దట్ ఈస్ 102 ఇంటూ 27 డివైడెడ్ బై వాట్, 34. సో క్యాన్సిలేషన్ చేస్తే 34 1 ఈజ్ 34, 2 3s are క్యాన్సిల్ అవుతుంది. సో 27 3s are is what, ఇట్ ఈస్ 81. అంటే బ్లాంక్ ప్లేస్లో 81 రావాలి అని అర్థం అనమాట. సో హోంవర్క్ నోట్ చేసుకోండి, రిమైనింగ్ 3 సమ్స్ హోంవర్క్గా చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో రేషియో సంబంధించి వర్డ్ ప్రాబ్లంతో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.